Welcome to Riddle's World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్రైమ్, డిటెక్టివ్, ఫోకస్ టెస్ట్ వంటి మరెన్నో మంచి మంచి రిడిల్స్ మీకు నచ్చినవి ఉన్నాయి. ఈ వీడియోలో టోటల్ 6 రిడిల్స్ ఉన్నాయి. మీ బ్రెయిన్ పవర్ ని టెస్ట్ చేస్తూ వాటికి ర్యాంకింగ్ కూడా ఉంది. ఎవరైతే 6 రిడిల్స్ కి 6 ఆన్సర్ చెప్తారో వారి ర్యాంక్ వచ్చేసి 5 చెప్పిన వారు 2, 4 చెప్పిన వారు 3. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు 1 to 3 ర్యాంక్స్ లో వస్తారని, అందుకే బిలో ర్యాంక్స్ ఇవ్వలేదు. కానీ అందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. చూడండి, ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ లో మెరిసిపోతుంది. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఫస్ట్ రిడిల్. నిక్కీ స్కూల్లో పిక్నిక్ ఉందని వాళ్ళ మమ్మీ దగ్గర మనీ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నీకు పిక్నిక్ కి డబ్బులు ఇవ్వాలంటే నేను ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ లో నువ్వు పాస్ అయితే నీకు మనీ ఇస్తానని చెబుతుంది. దానికి నిక్కీ ఒప్పుకుంటాడు. వెంటనే వాళ్ళ మమ్మీ లోపలికి వెళ్లి వస్తుంది. తన చేతిలో ఒక దారం మరియు ఆ దారానికి ఒక బెలూన్ ఉంటుంది. నిక్కీ వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నువ్వు ఈ దారాన్ని కట్ చేయాలి, కానీ బెలూన్ కింద పడకూడదు అని అంటుంది. అప్పుడు నిక్కీ వెంటనే షాక్ అయి ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, నిక్కీ ఈ టెస్ట్ లో ఎలా విన్ అవుతాడు? బాగా ఆలోచించిన 10 seconds లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. నిక్కీ తెలివిగా ఆలోచించి ఇలా చేస్తాడు. దారాన్ని ఇలా టై చేసి ఈ పైకి వచ్చిన దారాన్ని కట్ చేస్తాడు. అప్పుడు దారం తెగదు మరియు బెలూన్ కూడా కింద పడదు. ఈ రిడిల్ మీకు నచ్చిందా? ఇప్పుడు సెకండ్ రిడిల్ లోకి వెళ్దాం. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్ ఉదయాన్నే తన ఫ్యాక్టరీకి వచ్చి చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్న తన ఫ్యాక్టరీలో మొత్తం 7 చాక్లెట్ బాక్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు చూస్తే అక్కడ 6 మాత్రమే ఉన్నాయి. తన ఫ్యాక్టరీలో ఉన్న ముగ్గురిని పిలిచి ఎంక్వైరీ చేస్తాడు. ఇలా అంటాడు, నిన్న ఈవినింగ్ 7 o'clock కల్లా నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను, కావాలంటే మా భార్యని కూడా అడగండి అని అంటాడు. అప్పుడు డెలివరీ గర్ల్ ఇలా అంటుంది, నాకు చాక్లెట్స్ పడవు మరియు వాటి యొక్క స్మెల్ చూసినా కూడా నాకు సివియర్ గా ర్యాషెస్ వస్తాయని చెబుతుంది. క్లీనర్ ఇలా అంటాడు, నేను నిన్న ఈవినింగ్ క్లీన్ చేస్తుండగా నాకు ఒక చాక్లెట్ దొరికింది, నేను అది తినేసాను, ఐఎమ్ సారీ అని చెబుతాడు. ఈ ముగ్గురిలో అబద్ధం చెబుతుంది ఎవరో మీరు చెప్పగలరా? బాగా ఆలోచించి నాకు 10 seconds లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. అబద్ధం చెబుతుంది ఈ డెలివరీ గర్ల్. తనకు చాక్లెట్స్ పడవని, పౌడర్ స్మెల్ చేసినా కూడా ర్యాషెస్ వస్తాయని చెప్పింది, అది కూడా కానీ తన చేతిలో ఉన్న బౌల్ ని చూడండి, చేతిలో మెల్టెడ్ చాక్లెట్ క్రీమ్ ఉంది మరియు తను ఎటువంటి ప్రొటెక్షన్ కూడా తీసుకోలేదు. తను చెప్పింది నిజమే అయితే తనకు వెంటనే ర్యాషెస్ రావాలి కదా, రాలేదు. సో తను అబద్ధం చెప్పింది. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడున్న క్లూస్ అని కలిపితే ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఏంటో కనిపెట్టి నాకు 10 seconds లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైం అప్. ఆన్సర్ వచ్చేసి గోదావరి గట్టు మీద. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడున్న పిక్చర్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ పిక్చర్ లో కొన్ని చేంజెస్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి ఇందులో జరిగిన చేంజెస్ ఏదో. బాగా ఆలోచించి నాకు 10 seconds లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. వన్, 2, 3, 4. ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. అమ్మో ఏదైనా తినాలనిపించి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో ఒక మిల్క్, 2 కోక్ బాటిల్స్, 1 చీజ్, 1 ఐస్ క్రీమ్, 3 మ్యాంగోస్ ఉంటాయి. అమ్మో ఐస్ క్రీమ్ తీసుకొని ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి ఐస్ క్రీమ్ తింటుంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఫ్రిడ్జ్ లో మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి? బాగా ఆలోచించి నాకు 10 seconds లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫ్రిడ్జ్ లో మొత్తం 5 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక పొడుపు కథ. వింత లేదు, విడ్డూరం లేదు, ఆయన వచ్చాడంటే నోరు తెరవాల్సిందే. ఏంటది చెప్పుకోండి చూద్దాం. బాగా ఆలోచించి నాకు 10 seconds లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ వచ్చేసి ఆవలింత. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మొత్తం మీరు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారో, మరి మీకు ఏ ర్యాంక్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి మరో మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.